स्वस्ति प्रजाभ्यां परिपालयन्ता न्यायेन मार्गेण महीं महिषाम्। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाम्। गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम्। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। శ్రీరాముడి ధర్మపథం. రామాయణ కావ్య ధర్మ సూక్ష్మం. స్థూలంగా రామాయణం రాముడు పట్టాభిషిక్తుడైన కథ, సీతను అపహరించిన రావణ వధ కథ, అష్టకష్టాలు పడిన సీత విముక్త కథ. యుద్ధం రామరావణుల మధ్య జరిగింది, సీత కోసం జరిగింది. కేవలం ఓ స్త్రీ కోసం జరిగిన సంగ్రామాన్ని 24,000 శ్లోకాల్లో రామాయణ మహాకావ్యంగా వాల్మీకి మహర్షి రచించి ఉంటాడా? కానే కాదు. ఆ యుద్ధం ఇద్దరి వ్యక్తుల మధ్య, 2 జాతులు లేక పక్షాల మధ్య మాత్రమే జరిగింది కాదు. విభిన్న ఆలోచనల మధ్య, ధర్మాల మధ్య, విశ్వాసాల మధ్య జరిగిన మహాఘర్షణ, సంగ్రామం. ధర్మార్థ కామాలనే పురుషార్థాలు ప్రతిపాదించే మహాకావ్యం. స్థూలంగా చెప్పాలంటే రామాయణం కామంపై ధర్మం గెలుపొందిన కథ. లోతుల్లోకి వెళ్తే, సూక్ష్మంగా చూస్తే రామాయణంలో దాగి ఉన్న ధర్మ సూక్ష్మం కనిపిస్తుంది. అది చెప్పడానికే అనువైన పాత్రలని, సంఘటనలని సృష్టించాడు వాల్మీకి మహర్షి. ఒక ముక్కలో చెప్పాలంటే ధర్మకామానికి అధర్మకామానికి మధ్య జరిగిన యుద్ధమే రామాయణం. దాన్ని అంచెలంచెలుగా చెప్పుకుంటూ వెళ్లాడు మహర్షి. ఆదికావ్యంలోనే అద్వితీయమైన కథా కథన కౌశలాన్ని ప్రదర్శించాడా ఆదికవి, మహాకవి. తాను చెప్పదలుచుకున్న పాఠం, ప్రబోధం యొక్క బీజాన్ని బాలకాండలోనే అహల్య వృత్తాంతంలో వేశాడు వాల్మీకి. అహల్య గౌతమ మహర్షి భార్య, సౌందర్యవతి, సద్గుణాల రాశి, తపస్విని. అలాంటి ఆమె ధర్మం తప్పింది, పతనమైంది. అర్ధకామాలను ధర్మబద్ధంగా సాధించాలన్న సంగతి ఇంద్రుణ్ణి చూడగానే మర్చిపోయింది. ఆమె మీద మోజుపడిన ఇంద్రుడు ఆమె పొందుకోసం ఆమె గుర్తుపట్టకుండా గౌతముడి వేషంలో వచ్చాడు. అహల్య గుర్తుపట్టింది. వచ్చినవాడు సాక్షాత్తు దేవేంద్రుడే కదా అనుకుంది. ప్రలోభపడింది. క్షణిక మోహావేశానికి లోనై లోబడింది. జరిగింది గ్రహించి, నీ అండములు జారిపోవుగాక అని ఇంద్రుణ్ణి, ఇక్కడే ఎవరికీ కనిపించకుండా దుమ్ములో దొర్లుతూ గాలి భోంచేస్తూ పడివుండు అని అహల్యని శపించాడు గౌతముడు. అహల్య కామిని కాదు, క్షణికోద్రేకానికి, వ్యామోహానికి లోనైన పడతి. అందుకే ఆ ఏకాంతవాస శిక్ష. ఆమె ఆ ప్రవర్తనకు కారణం ఆమెలో అధికమైన రజోగుణం. అందుకే దానిని సంస్కరించడానికి పూనుకున్నాడు. ఎప్పుడైతే రాముడు ఈ ఆశ్రమంలో అడుగుపెడతాడో అప్పుడు నీకు నిజరూప జ్ఞానాలు లభిస్తాయి. రాముడికి అతిథి సత్కారాలు చేశాక లోభమోహాలు తొలగిపోతాయి. అప్పుడు నన్ను చేరేందుకు అర్హురాలు అవుతావు అని శాప విమోచన చెప్పాడు గౌతముడు. అహల్యకి శాప విమోచనమయ్యాక, అంటే సంస్కరించబడినాక, సోదరుడితో కలిసి ఆమెకి పాదాభివందనం చేస్తాడు రాముడు. స్త్రీ అయినా పురుషుడైనా సరే పరవ్యామోహంలో పడకూడదు, కామావేశంలో కొట్టుకుపోకూడదు, ధర్మం తప్పి విచ్చలవిడితనం ప్రదర్శించరాదు. ఇది ఈ ఘట్టం ద్వారా వాల్మీకి బోధించిన సూక్ష్మ ధర్మం. దశరథుడంటే 10 రథాలు కలవాడు లేదా 10 రథాలు నడిపేవాడు అని చెప్తారు. నిజానికి ఒకేసారి 10 మనోరథాల మీద స్వారీ చేసేవాడు అని చెప్పుకోవాలి. అతడికి కామమోహాలు అధికం. 3 ప్రధాన భార్యలు కాక 350 మంది భార్యలున్నారు. అందర్లోకి చిన్నదైన కైకేయి అంటే అధిక మోహం. కథాకాలానికి ఆమె దగ్గరే ఉంటూ ఉంటాడు. రాముడెంతో ఇష్టమైనా కౌసల్యని పట్టించుకోలేదు. ప్రియమైన భార్య కైకను మెప్పించడానికి ఆమెను నిర్లక్ష్యం చేశాడు. అందుకు తర్వాత పశ్చాత్తాపపడతాడు కూడా. ఆమె కూడా తనకి రాజభవనంలో గుర్తింపు, గౌరవం, విలువ, సుఖం లేకపోయాయని
రాముడు రాజైతే అవన్నీ రాజమాతగా లభిస్తాయని ఆశపడింది. కైక అంటే ఇష్టమే కాదు, భయమూ ఉన్నాయి. పెళ్లిలో ఆమె పుత్రుడికే పట్టం కడతానని కేకయ్య రాజుకు చేసిన ప్రమాణం అతణ్ణి వెంటాడుతూనే ఉంది. ఆ భయంతోనే భరతుడు లేనప్పుడు హఠాత్తుగా రామ పట్టాభిషేకం తలపెట్టాడు. అటు కేకయ్య రాజుకి, ఇటు జనకుడికి భరత శత్రుఘ్నులకు వర్తమానం పంపకుండా త్వరితగతిన పూర్తి చెయ్యాలని తాపత్రయపడ్డాడు. దానికి కారణం రాముడి మీద గల మోతాదు మించిన ప్రేమ, మోహం. ఎలాగైనా ప్రియపుత్రుడు సర్వసమర్థుడు జ్యేష్ఠుడు అయిన రాముడిని పట్టాభిషిక్తుని చెయ్యాలని ఆరాటపడ్డాడు. ఎక్కడ అడ్డంకులొస్తాయోనని భయపడ్డాడు. అందుగురించే వార్త అందరికీ తెలిసాక ఇక బాగుండదని చివరిగా కైకకి చెప్పాడు. ఆమె వరాలు కోరగానే అవేమిటో తెలుసుకోకుండా కామాంధుడై ఏమడిగినా ఇచ్చేస్తానన్నాడు. ఆమెను నమ్మించడానికి రాముడి మీద ఒట్టు పెట్టాల్సి వచ్చినా పునరాలోచించలేదు. ఆమె మీది వ్యామోహం ప్రసన్నం చేసుకోవాలన్న ఆశ అతణ్ణి ఆలోచించనీయలేదు. ఆమె తన కోరికలు వెలిబుచ్చాక ఆవేదనతో దుఃఖంతో సుళ్ళు తిరిగాడు, శపించాడు. అయినా జరగరాని నష్టం జరిగిపోయింది. కౌసల్య సత్కారానికి అర్హురాలైనా నీకు కోపం వస్తుందనే భయం చేత నేనామెను గౌరవించలేదు అంటూ తను చూపిన వివక్షను, దానికి కారణాన్ని కైక దగ్గర అంగీకరించాడు. అభిషేకం చేసి ఆశీర్వదించాల్సిన చేతులతోనే అడవికి అష్ట కష్టాలకు మార్గం చూపించాడు. కడకు పుత్ర వియోగ దుఃఖంతో మరణించాడు. రాజు బుద్ధిలో కలిగిన భ్రాంతిని చూస్తుంటే అర్ధధర్మాల కంటే కామమే గొప్పదనిపిస్తుంది. కామాన్నే అనుసరించేవాడు త్వరగా ఆపదలో చిక్కుకుంటాడు అంటాడు రాముడు దశరథుడి గురించి లక్ష్మణుడితో. సాక్షాత్తు మహావిష్ణువునే కొడుకుగా పొందినా అతడి చేత అంత్యక్రియలు జరిపించుకునే భాగ్యానికి నోచుకోలేకపోయాడు. దశరథుడి దురవస్థకు కారణం కామ మోహాలు మాత్రమే. అందుకే రాముడి తండ్రి అయినప్పటికీ అతడికి స్వర్గం లభించింది కాని మోక్షం దక్కలేదని గమనించాలి. కైకేయి కేకయ్య మహారాజు కుమార్తె. కోరికల పుట్ట, ధనికురాలిని అందెగత్తనని విర్రవీగే అహంభావి. అందుకే తేలిగ్గా భర్తని కొంగున ముడేసుకుని ఆడించింది. సవతుల్ని హీనంగా చూసింది. దశరథుడు వారిని నిర్లక్ష్యం చేసేలా చేసింది. భరతుడు రాజవ్వాలి, తను రాజమాత అవ్వాలన్న కోరిక ఆమెలో నిద్రాణంగా ఉంది. మంధర మాటలకు అవి ఉవ్వెత్తున బయటకు దూసుకువచ్చాయంతే. ఆమె కోరింది వరాలు కాదు, కామాలు. భరతుడిని రాజు చేయమని అడగటంతో ఆగలేదు. రాముడిని వనవాసానికి పంపాలని కోరింది. అప్పటిగ్గాని ఆమె దురాశ, భయం తృప్తిపడలేదు. ఒక నిరపరాధిని రాజ్య బహిష్కరణ చేయడం అధర్మం అని తెలిసినా రాజు అందుకు రాజుగా అంగీకరించడని గ్రహించి తండ్రి అధికారాన్ని సంధించి మాట తీసుకుని దాన్ని పావుగా ఉపయోగించి రాముడు వారసుల్నించి సవాలు రాకుండా తపస్విలా జీవించాలనే షరతు విధించింది. ఆమె విపరీత కోరికల వల్ల కడకు ఆమె నష్టపోయింది. భర్త సైతం అర్ధమందే ఆసక్తిగల దానివంటూ నిందించి పరిత్యజించాడు. భరతుడు రాజు కాలేదు. రాజభవనం విడిచి ఒక సన్యాసిలా బతికాడు. వితంతు వయ్యింది. రాజు మరణానికి కారకురాలన్న ముద్ర మోయాల్సి వచ్చింది. అడవికెళ్లిన రాముడు విజయుడై వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు. అత్యాశ, అహంకారం, విపరీత స్వార్థం, అసూయ, మద మాశ్చర్యల్లాంటి రజో తమో గుణాల చేతిలో బందీ అయి దిగజారింది. దుఃఖమూర్తి అయ్యింది కైకేయి. జనకుడు ఆదర్శ పాలకుడు, తండ్రి, సోదరుడు, మామ. ఎలా ఉండాలో అలా ఉన్న జ్ఞాని రాజర్షి జనకుడు. పరిపాలనా వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే తామరాకు మీద నీటిబొట్టులా జీవించిన ఆత్మజ్ఞాని. దశరథుడికి పూర్తి భిన్నం, వ్యతిరేకం. ఎలాంటి లోపం, ప్రలోభం లేని ఏకైక రామాయణ పాత్ర. రాముడి ధర్మాచరణకు ప్రేరణగా భావించవచ్చు. సీత నాగలి చాలులో లభించింది. తర్వాత ఊర్మిళ జన్మించింది. అయినప్పటికీ సీత మీద అతడి ప్రేమాభిమానాల్లో కాని, దృష్టిలో కాని చిన్నపాటి మార్పు రాలేదు. నిజం చెప్పాలంటే ఊర్మిళ కంటే సీతనే అధికంగా ప్రేమించాడు, అభిమానించాడు. పెళ్లిలో భార్య భర్తకు నీడలా ఉండాలంటూ ఎన్నో చక్కని మాటలు నేడు గుర్తు చేసుకుంటున్నా మళ్లీ మళ్లీ చేసుకోవాల్సిన విషయాలు చెప్పాడు. ఎలాంటి కామాపేక్షలు లేకుండా స్థితప్రజ్ఞుడిలా వ్యవహరించిన ధన్యమూర్తి జనక మహారాజు. తాటక రాక్షస స్వభావం కల దుష్టురాలు. తనది కాని ప్రాంతం మీద కన్నేసి ఇది నాది అని తనకి తనే చెప్పుకుని అర్ధ భూమి,
మోహంతో అహంతో ఊగిపోయింది. అక్కడ్నుంచి ఋషుల్ని తరిమేయాలని, తన ఇష్టారాజ్యం చేసుకోవాలని ఆశించింది. రాముడి హెచ్చరికల్ని పట్టించుకోకుండా మూర్తీభవించిన తమోగుణంతో రెచ్చిపోయింది. కొడుకుని అతడి మిత్రుణ్ణి పురిగొల్పింది. ఆడది అయినా హద్దులు మీరి ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్న దౌర్భాగ్యురాలు తాటక. శూర్పణఖ. రామకథని శూర్పణఖ కామమోహాలు మలుపు తిప్పింది. తను అనాకారి, రాక్షస స్త్రీ, వివాహితురాలు అయినప్పటికీ రాముడి మీద మోహపడింది. లంకలోని స్త్రీలు సైతం ఇంత అందగాడినా కురూపి అయిన శూర్పణఖ ప్రేమించింది అని రాముణ్ణి చూసి ముక్కున వేలేసుకున్నారంటే ఆమెది గుడ్డి వ్యామోహమని అర్థమవుతోంది. తను తన స్థితి, ఆవలివారి వ్యక్తిత్వం, పరిస్థితి ఏవీ పట్టించుకోకుండా కామంతో బుసలు కొట్టింది. కామానికి కళ్ళుండవని చాటింది. ముక్కు చెవులు కోసినా బుద్ధి తెచ్చుకోకుండా రావణుని ఎగదోసింది. సీతని రాణిని చేసుకోమని ప్రోత్సహించి అతడి దుర్మరణానికి కారకురాలైంది. కుల నాశనకారిగా మిగిలిపోయింది. సీత విజ్ఞురాలే. రాజభోగాల కన్నా పతి సన్నిధే ముఖ్యమంటూ అతడి వెంట అడవికి వచ్చింది. బ్రహ్మచర్యం అవలంబిస్తానని మాట ఇచ్చింది. అడవి కష్టాలకు సిద్ధపడింది. అయినా మాయలేడిని చూసి మోహపడింది. దాని బంగారు వర్చస్సు, చర్మపు పైపై మెరుగులు చూసి ఆశపడింది. అది కాని దాని చర్మం కాని కావాలని కోరింది. అది విపరీతమైన కోరికని గ్రహించలేకపోయింది. దానిని అయోధ్యకు తీసుకెళ్లొచ్చని, అందరికీ వనవాస గుర్తుగా గొప్పగా చూపించుకోవచ్చని భావించింది తప్ప వెనకా ముందులాలోచించలేదు. ఒక బంగారు లేడి కోసం ఆశపడినందుకు తన ఒంటిమీద సమస్త ఆభరణాల్నే కాక తనని కోల్పోవలసి వచ్చింది. లక్ష్మణుణ్ణి కాక రాముడినే పట్టి తెమ్మని కోరింది. ఆ ఘనత భర్తకే దక్కాలని, అతడే తనక అపురూప కానుక బహుకరించాలని ఆశపడింది. ఇది ముమ్మాటికి ప్రలోభమే. రాముడి లేడి కోసం వెళ్లాడు. మాయావి చేసిన ఆర్తనాదానికి లక్ష్మణుణ్ణి సాయం వెళ్లమని కోరింది. అర్థించింది. అతడు వినకపోయేసరికి అతడ్ని శంకించడానికి వెనకాళ్లేదు. అంతటితో ఆగకుండా పరుష పదజాలంతో దూషించింది. సాత్వికురాలు కాస్త రజోగుణస్థురాలిగా మారిపోయింది. ఆశ మోహ పాశాల్లో, క్రోధావేశ జ్వాలల్లో చిక్కుకుపోయింది. ఫలితంగా అశోకవనిలో శోకమూర్తిగా మారిపోవలసి వచ్చింది. అది అంతటితో ఆగిపోలేదు. అనంతర జీవితంలోనూ చొరబడి అగ్ని పరీక్షకు, సీతా పరిత్యాగానికి వేదికయ్యింది. వాలి కిష్కింధకు తిరుగులేని రాజు, రావణుణ్ణే చంకలో బంధించిన బలశాలి. కాని కామకుడు, వినోద విలాసాల్లో తేలియాడేవాడు. మయుని పెద్ద కుమారుడు. దుందుభికి అన్న అయిన మాయావి అనే రాక్షసుడితో వాలికి స్త్రీ మూలంగానే వైరం ఏర్పడింది. రాజ్యం, భార్యలు, సంపద సమస్తం ఉమ్మడి సొత్తు అని రావణుడితో సంధి చేసుకుని రాక్షస నైజాన్ని, తామస గుణాన్ని ఆశ్రయించిన రాక్షస గుణ వానరుడు వాలి. సుగ్రీవుడు ఎందుకు ఎలా పట్టాభిషక్తుడయ్యాడో తెలుసుకోకుండా ఆగ్రహంతో అతడ్ని రాజ్యంలోంచి తరిమేశాడు. సోదరుడని ఆలోచించకుండా చంపబూనాడు. సోదరుడు బ్రతికుండగా అతడి భార్యను చేపట్టడం కిష్కింధలో అధర్మం అని మరిచాడు. సోదరుడి భార్య రుమని ధర్మవిరుద్ధంగా అధీనం చేసుకున్నాడు. దారి తప్పిన కామానికి, ఇతర పాపాలకు తగిన మూల్యం చెల్లించాడు. మరణశిక్ష అనుభవించాడు. అంతిమ స్థితిలో తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి పుణ్యగతులు పొందాడు. రాముడు ఇంటూ రావణుడు. రామాయణంలో ఒకరు కథానాయకుడు, రెండోవారు ప్రతినాయకుడు. ఇద్దరూ విద్యావంతులే, ధర్మాచారాలు తెలిసినవారే, దైవభక్తి కలవారే, చక్కని పరిపాలకులే. ఇద్దరూ పెద్ద కుమారులే. కాని వారి దృష్టికోణం వేరు, మార్గం వేరు, ఆచరించే పద్ధతి వేరు, అనుసరించే మార్గం వేరు. రాముడు జనం కోసం స్వార్థ త్యాగం చేస్తే, రావణుడు తన స్వార్థం కోసం జనాన్ని బలిపెట్టాడు. రాముడు విగ్రహవాన్ ధర్మః, పితృవాక్య పరిపాలకుడు, ఏకపత్ని వ్రతుడు, సోదరులంటే అమిత ప్రేమ, ఇతరులను సంతోషపెట్టేవాడు, నిలకడ ఉన్నవాడు, ఋషిలా జీవించాడు. రాముడి జననం పండుగ శ్రీరామనవమి. రావణుడు విగ్రహవాన్ అధర్మః, తండ్రి శాపానికి గురైనవాడు, స్త్రీలోలుడు, సోదరుణ్ణి దూషించి బహిష్కరించాడు, ఇతరులను హింసించేవాడు, చపలచిత్తుడు, పశు ప్రవృత్తితో బ్రతికాడు. రావణుడి మరణం పండుగ దసరా. ధర్మమర్థం చ కామం చ యస్తు కాలే నిషేవతే
విభజ్య సతతం వీరః స రాజా హరిసత్తమా స రాజా హరిసత్తమా. ధర్మం, అర్థం, కామం అనే మూడింటిలో ఏ కాలంలో దేన్ని అనుభవించాలో రాజు ముందుగా విభజించుకోవాలి. ఉదయకాలంలో ధర్మంపై మనసు నిలిపి ధార్మిక వ్యవహారాలపై తన దృష్టిని కేంద్రీకరించాలి. కోశాగారం నిండుగా ఉండేలా, ప్రజలు ఆర్థిక పుష్టిని కలిగి ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. రాత్రి సమయాన్ని మాత్రమే కామోపభోగాలకు వినియోగించాలి. దీనిని రావణుడు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని భరతుడికి బోధించడమే కాక రాజయ్యాక ఆచరించి చూపాడు రాముడు. రాముడిది ధర్మాసక్తి, రావణుడిది కామాసక్తి. బహుభార్యత్వం చెల్లుతుంది కనుక రాముడు అరణ్యవాసంలో మరో పెళ్లి చేసుకోవచ్చు, సంతానం పొందవచ్చు, తద్వారా సింహాసనానికి పోటీ రానూవచ్చు. అందుకనే ముందు జాగ్రత్తగా బ్రహ్మచర్య దీక్ష వహించాలని షరతు విధించింది కైకేయి. యుక్త వయస్సులో ఉండి కూడా 14 సంవత్సరాలు ఆ దీక్షకు సంసిద్ధపడ్డంలోనే రాముడి దృఢత్వం ఉంది, స్వభావం ఉంది, కామాధిగమన శక్తి ఉంది. పక్కన భార్య ఉన్న కైక మాటలకు తలొగ్గి బ్రహ్మచర్యం పాటించిన ధర్మపరుడు రాముడు. కామాన్ని జయించినవాడు కనుకే కోరివచ్చిన శూర్పణఖను నిర్ద్వందంగా తిరస్కరించాడు. పట్టమహిషితో పాటు ఇతర భార్యలున్నా, మరోపక్క శాపాలు ఉన్నా సరే పరభార్యల పొందుకోసం ప్రాకులాడిన కాముకుడు రావణుడు. పితృవాక్య పాలనా ధర్మం కోసం రాజ్యలక్ష్మిని కాదన్నాడు రాముడు. సీత కోసం భార్య, తల్లి, తాత, సోదరుల, మిత్రుల, మంత్రుల బోధన్లు పెడచెవిన పెట్టి మృత్యువుకి బందీ అయ్యాడు రావణుడు. రాముడు జితేంద్రియుడు, దశకంఠుడు 10 ఇంద్రియాలకు బానిస. రాముడు సత్వగుణ సంపన్నుడు, రావణుడు తమోగుణం మూర్తీభవించినవాడు. రాముడు ధర్మరక్షణకు పూనుకున్న క్షత్రియుడు, రావణుడు ధర్మవిరుద్ధ కార్యాల కోసం సిద్ధపడ్డ బ్రాహ్మణుడు. ఒకరి లక్ష్యం సర్వశ్రేయస్సు, రెండవ వారి ధ్యేయం స్వసుఖం. అమోఘమైన వరాలు పొంది కూడా తమోగుణ విజృంభణతో సర్వనాశనమయ్యాడు రావణుడు. సాధించిన అస్త్రశస్త్రాలను రాక్షస సంహారానికి, లోక కళ్యాణానికి వినియోగించి మహాత్ముడయ్యాడు రాముడు. రావణ లంక స్వర్ణమయం, భౌతిక సంపదలకు, భోగలాలసలకు నిలయం. రాముడి అయోధ్య బయటి లోపలి శత్రువులు చొరబడలేనిది, ఒక సాకేతం, జ్ఞాన కేంద్రం. రాముడు విజయుడయ్యాడు, తన వారందరినీ ఆనందపరిచాడు. రావణుడు పరలోకగతుడయ్యాడు, తన వారందర్నీ యుద్ధానికి బలి ఇచ్చాడు. రావణుణ్ణి చంపింది రాముడు కాదు, అతడి విపరీత కామమే అని వ్యాఖ్యానించింది మండోదరి. రాముడిది ధర్మకామం, రావణుడిది అధర్మకామం. వాటి వైరం, సంఘర్షణల యుద్ధమే రామాయణ మహాకావ్యం. రాజ్యపాలన. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాం. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. రాజులు న్యాయంగా, ధర్మంగా పాలించినప్పుడే ప్రజలకు సుఖశాంతులు. రాజు ధర్మజ్ఞుడు, సమర్థుడు అయినప్పుడు అమాత్యులు, ఇతర అధికారులు తదనుగుణంగానే ఉంటారు. రాముడు అలా పరిపాలించాడు కనుకే ఆ రామరాజ్యం నేటికి ఆదర్శనీయమైంది. ధర్మానికి, అర్థానికి అంటే రాజ్యానికి విరోధం వచ్చినప్పుడే ధర్మాన్నే అనుసరించాలని ఆచరించి చూపాడు రాముడు. కామానికి, అర్థానికి అంటే రాజ్యానికి విరోధం వచ్చినప్పుడే కామం వైపు మొగ్గి రాజ్యహానికి పాల్పడ్డాడు రావణుడు. మనసే అయోధ్య. అయోధ్య అంటే శత్రువులు దెబ్బ తీయలేనిది, జయించలేనిది. దీనినే సాకేతం అని అంటారు.
దాని అర్థం జ్ఞానస్థలం. ఇక్కడ శత్రువులంటే అంతఃశత్రువులని అర్థం. అంటే దుర్గుణాలు, అధర్మ కోరికలు. శ్రీరాముడు ఎవరి హృదయభక్తి సామ్రాజ్యంలో ఉంటాడో అది అయోధ్య కనుక అందులోకి అంతఃశత్రువులు ప్రవేశించలేరు. ఎందుకంటే అది సాకేతం కనుక. మనం మన మనసుల్ని అయోధ్య చేసుకోవాలి. రాముడిని పూజిస్తే చాలదు. ఆయన ఆచరించి చూపిన ధర్మాల్లో కొన్నైనా పాటించాలి. కనీసం ప్రయత్నం చెయ్యాలి. రామాయణ పాఠం: అర్ధకామాలని ధర్మ మార్గంలోనే సాధించాలి. అధర్మ అర్థం, అధర్మ కామం, అధర్మ మోహం, అధర్మ అత్యాశ, అధర్మ నడత, అధర్మ కోరిక అనర్థ హేతువులు, నాశన కారకాలు. అరిషడ్వర్గాల వల్ల భావోద్వేగాలకు బందీ అవడం వల్ల తొందరపాటుతో అధర్మానికి పాల్పడతారు. ఆ బలహీనతలను అధిగమించి సంయమనంతో, వివేకంతో, విచక్షణతో, సమయజ్ఞతతో వ్యవహరించేవారే విజేతలు. కామంపై ధర్మం పైచేయి సాధించిన ధర్మ కావ్యం రామాయణం.